వెల్కమ్ టు BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్లకల్లు వ్యాపారం జోరుగా సాగుతున్న పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యువతను ఆదివాసులను టార్గెట్ చేసుకుని ఆదివాసీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ షాపులు, తెల్లకల్లు విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు నెమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ వస్తున్నారు. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఆదివాసులు, మిగతా ప్రజలు చనిపోయారు. ఎంతో మంది అనారోగ్యం పాలై ఉన్నారు. అనేక సందర్భాల ఆబ్కారీ అధికారులకు, పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు యథేచ్ఛగా బెల్లి షాపులు, తెల్లకల్లు దుకాణాలు గల్లి గల్లికి, వాడవాడకు, ప్రతి పల్లెపల్లెకు విస్తరించి వారి యొక్క వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కల్తీ కల్లును, బెల్ట్ షాపులను, తెల్ల కళ్ళను వెంటనే అరికట్టి సామాన్య ప్రజలను కాపాడాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడిన దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడిన దెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో బెల్ట్ షాపులపైన, తెల్లకల్లుపైన మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. बाटल बोर वाला यो నాకు నా దింగ్ నాకి ఇంత అయినాగా